హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్యకాలంలో కన్నప్ప మూవీ చేసినంత హంగామా ఇంక ఏ సినిమా చేయట్లేదు. విడుదలకు ముందే ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆ సినిమాకి డైలాగ్ రైటర్గా పనిచేసిన శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సినిమా విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలాగున్నారు అని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. మా కన్నప్ప ఎలా ఉంది, ఎలా వస్తుంది కాస్త వివరంగా చెప్తారా? నేనే బ్రహ్మాండంగా కనిపిస్తున్నా అంటే నేను వర్క్ చేసిన కన్నప్ప ఇంకా అంటే నాకన్నా అద్భుతమైన లెజెండ్స్ బ్రహ్మాండమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఇంకా బ్రహ్మాండంగా కనిపిస్తుంది మీకు. సార్, ఇప్పుడు మీరు గతంలో చేసిన సినిమాలు చూసుకున్నట్టయితే రంగమార్తాండ కానీ, ఆ నలుగురు కానీ అన్ని కథా బలం ఉన్న సినిమాలు. మీరు ఆ నలుగురు సినిమాకి కథ విషయంలో కానీ డైలాగ్స్ కానీ అందించారు. రంగమార్తాండకి అయితే మాత్రం ఓన్లీ డైలాగ్స్ రాశారనమాట, ఎందుకంటే అది ఆల్రెడీ రీమేక్ స్టోరీ కాబట్టి. బట్ ఈ హిస్టారికల్ మూవీకి వచ్చేలేకే దీనికి డైలాగ్స్ పరంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది? దీని జాగ్రత్త కాదండి, దీనికి ఏంటంటే బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్ ఏంటంటే అండి, ఒరిజినల్గా విష్ణు గారు ఏం చేశారంటే మన కథ రాశాడు, అంటే డైలాగ్స్ రాశాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ మొత్తం రెడీగా ఉందండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన దాన్ని నాకు స్క్రిప్ట్తో ఒకటి చెప్పారు. సరే, ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం అవ్వాలి, మనం ఏంటంటే ఒక భక్తి సినిమా తీస్తున్నాం, లేకపోతే ఒక లెజెండ్, ఒక యోధుడి సినిమా తీస్తున్నాం అని భాషాపరంగా పెద్ద పెద్ద సందులు సమాసాలు ఉపయోగించి తెలుగు భాష పాండిత్యాన్ని కాకుండా తెలుగు భాషలో ఉండే సౌకుమార్యాన్ని ఒక సరళంగా, అందంగా, వ్యవహారికంగా చిన్నపిల్లాడు 6 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు, అంటే పిల్లల దగ్గర నుంచి ఫిలాసఫీ చదివేంత వరకు అందరికీ కూడా అందుబాటులో ఉండే భాషలో రాద్దామండి. అంటే ఆయన ఆల్రెడీ ఎప్పుడైతే ఆయన అది చెప్పేశారో దాని దాని ప్రకారమే డైలాగ్స్ రాయడం జరిగిందండి. అంటే కథ విషయం చూసుకుంటే మనకి 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఆ పరిధిలో జరిగినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడున్న భాషకి ఆ కాలానికి లింక్ చేస్తూ ఆ డైలాగ్స్ ఎలా రాయగలిగారు అనేది నా క్వశ్చన్. అంటే ఒకటండి, అక్కడ భాషకి అప్పుడు పరిస్థితి ప్రకారం అంటే అప్పుడు తెలుగు భాష ఉందా లేదా, తర్వాత తెలుగు భాష ఎప్పుడు పుట్టింది, ఇవన్నీ కాదండి. మనకు కావాల్సింది ఏంటంటే మనం అప్పట్లో ఉన్న ఒక కథనండి, ఒక కథని తీసుకుని దాన్ని ఏం చేసాం, మనకి తర్వాత బాగా తెలుసుకునేది బసవ పురాణంలో ఇదే కథ ప్రస్తావనకు వచ్చింది. అలాగే దూర్జటి శ్రీకాళహస్తి త్రిమహత్యంలో కూడా ఇదే కథావన వచ్చిందండి. ఆ రెండింటిని ఆధారంగా చేసుకుని ఆ ఆత్మని బేస్ చేసుకుని ఇవాల్టి అంటే 2025 ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉండాలి, లేకపోతే ఈ దశాబ్దంలో, ఈ శతాబ్దంలో సంబంధించిన ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఆత్మని వదలకుండా ప్రజెంట్ డే కండిషన్స్కి అనుకూలంగా భాష పరంగా కానీ సీన్ల పరంగా కానీ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని చేయడం జరిగిందండి. రంగమార్తాండ సినిమాలో డైలాగ్స్ అయిన తర్వాత అబ్బా ఎవర్రా ఈ రైటర్ అద్భుతంగా రాశారని చెప్పి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. కట్ చేస్తే మీరు ఇప్పుడు మంచు కాంపౌండ్లో వచ్చి జాయిన్ అయి ఉన్నారు. అంటే ఎలా మీ ఎంట్రీ ఎలా జరిగింది, ఈ ప్రాసెస్ గురించి కాస్త చెప్తారు? అంటే ప్రాసెస్ అంటే ఒకటండి, రంగమార్తాండ సినిమా రాశాక ఇక్కడ మన విష్ణు గారి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఒకరిద్దరు డైరెక్టర్స్ ఉన్నారండి. అంటే మన నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వరరెడ్డి గారు అని డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా రంగమార్తాండ చూడడం జరిగిందండి. ఇందులో డైలాగ్స్ బాగున్నాయి అనుకుని ఒకసారి మోహన్ బాబు గారికి రిఫర్ చేశారు వాళ్ళు. లక్కీగా ఏంటంటే మోహన్ బాబు గారు కూడా ఆ సినిమా చూశారు, ఏదో జరిగింది, చూసి ఒకసారి పిలుద్దామని అనుకున్నారు. వాస్తవానికి నన్ను పిలిచింది వేరే దానికి అనుకున్నట్టున్నారు, నన్ను వేరే ప్రాజెక్ట్కి ఏదో అనుకున్నారు. నేను వచ్చాక ఏమనుకున్నారంటే ఒకసారి ఇతని చేత కూడా ఒక వెర్షన్ రాయిద్దాం అనుకున్నారు. ఫస్ట్ ఒక 10-15 సీన్లు రాసేటప్పటికి బాగా ఇంప్రెస్ అయ్యి ఒక పూర్తి వెర్షన్ రాయన్నారు. రాయక అది ఆల్మోస్ట్ 1.5 month లోపల వెర్షన్ అయిపోయిందండి. తర్వాత ఇంకా ఇండస్ట్రీ హిస్టరీ లాగా అయిపోయింది అనమాట. అంటే మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ తర్వాత అంటే వాళ్ళు ఎవ్రీ స్టెప్లోనూ మనకి ఎంకరేజ్మెంట్గా ఉండడంతో పూర్తి అయిపోయిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక పెద్ద సినిమాని భుజాన్ని వేసుకొని పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తనే నటిస్తూ ఇది చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. ఎవరు మన మంచు విష్ణు గారు చేస్తున్నది చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. ఆయన ఏంటంటే ఒక కన్నప్ప కథని ఈ జనరేషన్ ప్రేక్షకులకు చెప్పాలన్న ఒక ధ్యేయంతో మాత్రమే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఒక రైటర్గా మీరు దగ్గరుండి ఆయన కష్టాన్ని ఎలా చూశారు, ఎంత కష్టపడ్డారు ఆయన సినిమా కోసం? అయ్యో బాబాయ్, నేను యాక్చువల్గా నేను వచ్చింది వాస్తవానికి 2 years అండి, ఆల్మోస్ట్ 1.5 year 2 years మధ్యలో వచ్చానండి ఇక్కడికి. అంతకుముందు ఆయన దాదాపుగా ఈ 10 ఏళ్ళు అనుకుంటాను ఆయనకు ఒక ఈ డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలని ఒక డ్రీమ్ అండి. తర్వాత ఏంటంటే దాన్ని తర్వాత మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూర్చుని కొంత దాన్ని ట్రీట్మెంట్ వరకు చేశారు. చేశాక ఆయన ఎంత కష్టపడ్డాం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మేము న్యూజిలాండ్లో చేసామండి చాలా వరకు. నేను కూడా దాదాపు 3 నెలల పాటు న్యూజిలాండ్లోనే ఉన్నాను. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటంటే ఒక రైటర్ని న్యూజిలాండ్ తీసుకెళ్లారంటే ఒక టెక్నీషియన్స్కి వాళ్ళు ఇస్తున్న విలువ కానీ గౌరవం కానీ ఎంతనే తెలుస్తుంది. అట్లాగే రెండో విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ ఉండేవండి. ఒక్కొక్కసారి -2 degreesలోకి వెళ్ళిపోయేవి.
ఒక్కసారి కొండపోతగా వర్షం వచ్చేది. ఆ 1 గంట 2 గంటల తర్వాత విపరీతమైన ఎండ వచ్చేది. ఈ ఎండ అంటే మనం పర్వాలేదండి, టెక్నీషియన్స్కి ఏంటంటే మనం మామూలుగా ఎక్కడొక్కడ స్వెటర్స్ అవి వేసుకుని అవన్నీ వేసుకుని ఉండేవాళ్ళం. ఆర్టిస్ట్ డ్రెస్ వేసుకుని, ముఖ్యంగా ఇప్పుడు విష్ణు గారు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఆయన తెల్లారుజామున 2ంటికి లేచేవారో 3ంటికి లేచేవారో మాకు తెలిసేది కాదు. దాదాపుగా ఒక 2 అవర్స్ 1.5 అవర్ పట్టేది ఆయన మేకప్. అంతా అయ్యాక 5ంటికి ఆయన రెడీగా ఉండి, మేము అక్కడ రోట్రో దగ్గరే ఉన్నామండి, న్యూజిలాండ్లో రోట్రో దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి మా లొకేషన్ దాదాపుగా 1 అవర్ 2 అవర్స్ పట్టేది. అక్కడ వరకు మేము వెళ్తే అక్కడికి వెళ్ళిన దాకా ఉండి వాన వచ్చేది. అయినా వీళ్ళు అక్కడ ఉండే దగ్గరలో ఉండే ఒక టెంట్లోనే ఎక్కడో ఉండి మళ్ళీ వాన తగ్గాక వచ్చి, ఎక్కడ ఏంటంటే ఈ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా సరే కాదు, మనం ఒక అద్భుతమైన సినిమా చేయాలి, దీనికి కష్టపడాలని కష్టపడింది. అట్లాగే ఇంకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒకసారి చిన్న టెక్నికల్ ఫాల్ట్ ఏదో అయిందండి. చిన్న డ్రోన్ వచ్చి ఆయనకి భుజానికి ఆల్మోస్ట్ భుజం లోపల దిగిపోయింది. అది విష్ణు గారికి దిగిపోయాక అంతా కంగారు పడినాం. సరే అక్కడ లక్కీగా డాక్టర్ వాళ్ళు ఏదో చెక్ చేశారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఆ రోజు మధ్యాహ్నం అట్లా జరిగింది. మొన్నాడు కొంచెం వాతావరణం కొంచెం అటు ఇటు వచ్చి షూటింగ్ కొంచెం ఆగినట్టుంది. ఆ నెక్స్ట్ డే రెడీగా ఉన్నారు. పొద్దున్న 5ంటికల్లా తెల్లారుజామున లేచేసి రెడీగా చలో అన్నారు. మేము ఆశ్చర్యపోయాం. సార్ మీకు దెబ్బ అంటే, లేదండి మనం చేయాలి అంటే, అలాగని ఏదో కాంప్రమైజ్ అయ్యి పూర్తి చేసేద్దామని చేయలేదండి. డెడికేటెడ్గా 100% ఆ ఎఫర్ట్ పెట్టి చేశారు. అంటే చూడండి, ఒక మనిషి ఒక గట్టి అంటే స్వప్నానికి కనుక సంకల్పం కనుక తోడైతే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే దానికి విష్ణు గారు చేసిన కృషి అండి రియల్గా. అట్లాగే మోహన్ బాబు గారు సపోర్ట్ అండి. ఇప్పుడు ఇంత లెజెండ్ యాక్టర్, 50 ఏళ్ళు అండి ఇప్పటికీ ఆయనకి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అండి. అయినా కూడా ఆయన డెడికేటెడ్గా నేర్చుకోవడం, ప్రతి లైన్ని నేర్చుకుని, విష్ణు గారు ఎంత డెడికేటెడ్గా చేశారు, మోహన్ బాబు గారు అలాగే చేశారు. అట్లాగే పెద్ద పెద్ద యాక్టర్స్ అండి. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. వీళ్ళందరికీ స్క్రిప్ట్ పంపించేసామండి. ముందర ఒక 15 రోజుల ముందర, 4 నెల రోజుల ముందర పంపించాం. వాళ్ళందరూ వాళ్ళ భాషలో, అంటే ఉదాహరణకి మోహన్ లాల్ గారు ఉన్నారనుకోండి, మలయాళంలో రాసుకునేవారు, అంటే తెలుగు మాటనే మలయాళం లిపిలో రాసుకునేవారు. అట్లాగే కన్నడలోనేమో ఈయన దేవరాజ్ గారు రాసుకునేవారు. అలాగే తమిళంలోనేమో ఈయన శరత్ కుమార్ గారు, మధుబాల్ గారు అప్పుడప్పుడు ఇంగ్లీష్లో రాసుకునేవారు. ముఖేష్ సింగ్ గారు హిందీలో రాసుకునేవారు. ఇంకా ప్రభాస్ గారు, వీళ్ళందరూ అయితే మీకు తెలియదుగా తెలుగులోనే ఉండేది. కానీ వీళ్ళంతా ఏంటంటే సెట్కి వచ్చేటకే ప్రిపేర్ అయ్యి వచ్చేవారండి. అక్కడ ఏమైనా చిన్న మార్పులు చిన్న ఏమైనా ఆ సందర్భానికి అనిపిస్తే చేయడమే. కానీ అండ్ చేయడానికి కూడా మనకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఏంటంటే, మనం ఒక అక్షరం రాశాక విష్ణు గారికి చూపెట్టి, బాగుందండి, మనం అనుకున్న స్టాండర్డ్స్లో మనం అనుకున్న రకంగా వచ్చింది అని వెంటనే ఇమీడియట్గా మన మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, మోహన్ బాబు గారు చూసి కరెక్టే బాగుంది అంటే, కరెక్ట్గా మాలో మేము ఆయనకేంటే అద్భుతం డైలాగింగ్ కదండి ఆయన. అంటే నేను యాజ్ రైటర్గా నాకు ఆ మాట వాక్యం బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక ఆర్టిస్ట్ నోటి మాట వచ్చేటప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది అది నేను అంటే మేము జడ్జి చేయగలుగుతాం, ఒక 70% జడ్జి చేయగలుగుతాం. కానీ ఆయనకున్న అనుభవంతో ఇది ఎంతండి, ఆయన 100% జడ్జి చేసి చదివారు. ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపించేది, మనం రాసిన డైలాగ్ ఆయన చదువుతుంటే బ్రహ్మాండంగా ఉండేది, మనకి నార్మల్గా అనిపించేది. అంటే చూడండి వాళ్ళ అంటే ఆర్టిస్ట్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది. కానీ అల్టిమేట్ వీళ్ళతో వర్క్ చేయడమే మన అదృష్టం అండి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు అందరూ ప్రభాస్ గారు అంటే శివుడు రోల్లో చేస్తారని చెప్పి అనుకున్నారు. అయితే రుద్రాగా పరిచయం చేశారు. కానీ పరిచయం చేసేటప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది. ప్రభాస్ గారి రోల్ పరిచయం చేస్తూ, రుద్రుడుగా పరిచయం చేస్తూ, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు, ప్రళయకాల రుద్రుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్స్ ఇచ్చారనమాట. అవి చూడంగానే ఆ రోల్లో ఉన్న ఇంటెన్సిటీ అర్థమైపోయింది ప్రేక్షకులకి. సో వాళ్ళందరికీ ఒక హై వచ్చేసింది అనమాట. ఆ ట్యాగ్ లైన్స్ రాయడం ఎలా జరిగింది అంటే, అది ట్యాగ్ లైన్స్ అంటే ఆ క్యారెక్టర్ పరంగా రాశారండి ట్యాగ్ లైన్స్. అయితే బేసికల్గా ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అందులో ఆ ట్యాగ్ లైన్లో చెప్పినవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒక మోహన్ బాబు గారి క్యారెక్టర్తో ఆయన ఇంటరాక్షన్ ఉందండి. అంటే ఈ సినిమా కాంబినేషన్లో మోహన్ బాబు గారు, ప్రభాస్ గారి కాంబినేషన్ కొన్ని సీన్లు, విష్ణు గారు ప్రభాస్ గారు కొన్ని సీన్లు, హీరోయిన్ ప్రభాస్ గారు కొన్ని సీన్లు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కళ్ళండి ఒక పూర్తి పాండిత్యం, అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తి ఎలా ఉంటారో అనే ఆయనతో ప్రభాస్ గారి ఇంటరాక్షన్. ఒక యోధుడు, ఒక టోటల్గా నాస్తికుడు అయిన వాడు ఆస్తికుడిగా మారే పరిణామ క్రమంలో ఎలా ఉంటుందనేది విష్ణు గారితో ఇంటరాక్షన్. ఒక టోటల్గా ఒక అమాయకమైన భక్తితో ఉండే ఒక ఆడపిల్లతో, ఒక ఇంటి ఇలాలతో ఎలా ఉంటుంది అనేది. అంటే ఏంటి, ఒక 3 డైమెన్షనల్ అనుకోవడం ఎంతకన్నా ఎక్కువేమో అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అన్ని రకాల నవరసాలు ఈ 3 క్యారెక్టర్లతో ఇంటరాక్షన్లో దొరుకుతుంది మీకు. అంటే ఇప్పుడు మనం ప్రభాస్ గారిని, మోహన్ బాబు గారిని మనం బుజ్జిగాడులో చూస్తున్నాం. వాళ్ళిద్దరు బాండింగ్ కానీ అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ఈ సినిమాలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్ని సీన్లు ఉండబోతున్నాయి, వాళ్ళిద్దరు జర్నీ ఎలా ఉండబోతుంది?
మీకు ఇద్దరూ పోటాపోటీ పడ్డారండి. చాలా సీన్లు బాగా మంచి సీన్లే ఉంటాయి, చాలా సీన్లే ఉంటాయి. అట్లాగే అంటే కాంబినేషన్కి మీకు తెలియదు ఏమంటే ఇద్దరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది గొప్పగా ఉంటుంది కనుక చాలా బాగుంటుంది. ఇద్దరు పోటాపోటీ పడ్డారు, చాలా చిత్రంగా మీకు అద్భుతం అనిపిస్తుంది ఆన్ స్క్రీన్. తాజాగా చూసుకుంటే ఇప్పుడు మనకి చావా మూవీ వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. ఆ హైందవ ధార్మికంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తూ చెప్తున్న చిత్రం అది. మనకి కన్నప్ప నుంచి వచ్చేలోకి కూడా అలాంటి ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని హిందూ ధర్మం పరిరక్షణ కోసం తీసిన సినిమాగా చూడొచ్చా? అలా కాదండి, దీన్ని ఆ రకంగా చూడకూడదు నేను అనుకోవడం. ఏంటంటే ఒక శివతత్వం ఒకటి ఉందండి. శివతత్వం కూడా కాదు, నిజానికి నేను చెప్పాలంటే మీకు ఒక కన్నప్ప అనేది ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఆ తిన్నడు అనే క్యారెక్టర్ ఒక నాస్తికుడు ఆస్తికుడిగా మారాడు, ఒక అటవీ జాతి వాడు నిర్మలమైన శివభక్తుడిగా మారాడు అనేది మనకున్న కథ అండి. దాని రకంగా దీనికి హిందూయిజం అనో ఇంకోటనో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది యూనివర్సల్ అప్పీల్ అండి. ఒక యోధుడు అంటే ఒక పోరాట వీరుడు ఒక యుద్ధంలో ఎంత బాగా పోరాటం చేస్తాడో అలాంటి వాడు ఒక అద్భుతమైన భక్తుడు అయ్యాడు అనుకోండి, ఆ పరిణామక్రమం చాలా బాగుంటుంది కదా. మీకు నాస్తికుడు ఆస్తికుడు అనేది ఒక 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 పార్శ్వం అండి దానికి. కానీ ఒక యోధుడు ఒక తన వాళ్ళ గురించి, తన ప్రజల గురించి, తన గూడెం గురించి పోరాటం చేసేవాడు అసలు నిజమైన శివభక్తుడు అయితే ఎలా ఉంటాడు? ఎక్కడైనా సరే అంటే తన వాళ్ళ గురించి ప్రాణాలు ఇచ్చేవాడు దేవుడికే ప్రాణాలు ఇస్తే ఎలా ఉంటుంది, దేవుడికి ఏమైనా చేస్తాడనేది అల్టిమేట్ క్యారెక్టర్ కదా. చివరిగా లాస్ట్ క్వశ్చన్ సార్, ఒక 2 డైలాగులు, ప్రభాస్ గారిది ఏదైనా ఒక డైలాగు, విష్ణు గారిది ఏదైనా ఒక డైలాగు. విషయం అండి, అంటే ఇక్కడ నేను చెప్పడానికి కాదు, ఇక్కడ సమస్య ఏంటంటే అండి చెప్పేసాను అనుకోండి పొడి మాటలా ఉంటాయి. అందులో నేను మామూలుగా నేను మీరు అనుకున్నట్టు రాయడగలుగుతానేమో కానీ చెప్పడం నాకు అది సందర్భం ప్రకారం మీరు చూస్తే అది బాగుంటుంది సార్. అన్ని థియేటర్లోనే అంటారు. అన్ని థియేటర్లో సార్ అలాగే ఈ సినిమాలో విష్ణు గారి అబ్బాయి అభిరామ్ కూడా యాక్ట్ చేశారు. మంచు ఫ్యామిలీ నుంచి 3వ తరం నటుడు ఆయన. మంచు ఫ్యామిలీ నుంచి 3వ తరం నటుడు. సో ఆయన సెట్స్లో ఎలా ఉండేవారు, ఎలా యాక్ట్ చేశారు? చాలా అంటే బాగా విపరీతమైన యాక్టివ్గా ఉండేవాడండి. ఉంటే మాకు ఆశ్చర్యం అనిపించేది, అసలు ఈ అబ్బాయి స్థిరంగా కూర్చుని ఆ సీన్ వచ్చినప్పుడు డైలాగ్ చెప్తాడా చెప్పడా అని చిన్నపాటు డౌట్ వచ్చేది. కానీ సీన్ అన్న వెంటనే వచ్చేసేవాడు. ఎక్కడ టకటక అంటే ఆ లొకేషన్లో టక్కగా ఆడుకుంటుండేవాడు. ఇంక వేరే పిల్లలు కూడా అబ్బాయి ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటుండేవాడు. టక్కన ఇది షార్ట్ అన్న వెంటనే వచ్చేసేవాడు. వచ్చేస్తే మేము అసలు తెలుగు డైలాగ్ చిన్న చిన్న డైలాగ్సే రాసాం అనుకోండి, చిన్నప్పుడు క్యారెక్టర్ లాగా రాస్తే భలే చెప్పేసేవాడండి. అన్ని డైలాగ్స్ మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. అంటే దానికి ఇంకో కారణం కూడా ఉంది. మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే అరే అని వాడిని పిలిచి కూర్చోబెట్టి అరే డైలాగ్ చెప్పరా అనేవారు. చెప్తే అతను అబ్బాయి చెప్తుంటే నువ్వు ఇలా చెప్పు ఇలా చెప్పారంటే ఏంటంటే డైరెక్షన్ మోహన్ బాబు గారు చెప్పారంటే అతను చెప్పినట్టు వింటాడు కదా, తాతగారు చెప్పినట్టు వింటారని చేయడం చాలా యాక్టివ్గా ఉండేవాడు. డైలాగ్ చెప్పేవాడు. ఆశ్చర్యంగా ఏంటంటే ఈ మధ్య చిన్నపిల్లలు ఎవరు ఇంగ్లీష్ లేకుండా మాట్లాడలేవు అనే పరిస్థితిలో చక్కగా తెలుగు డైలాగ్స్ అవి కూడా మేము కొంచెం అప్పుడు ఉన్న చిన్నపాటి పల్లెటూరు స్లాంగ్ లాగా ఉంటుంది, అక్కడ బాగా చెప్పాడు అతను. మామూలుగా మనకు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణకు మారిపోయారు. సెట్స్లో అవిరామ ఎప్పుడన్నా అల్లరి చేస్తున్నప్పుడు కానీ ఆయన ఆ తాత మనవల బాండింగ్ ఎలా ఉండేది? బాగుండేదండి, భలే తమాషాగా ఉండేది. అంటే ఆ అబ్బాయి ఏంటంటే నేను అదే చెప్తున్నాగా, మీరు షార్ట్ అనేంత వరకు ఆడుతుండేవాడు సార్. షార్ట్ అనేప్పుడు టక్కన వచ్చేసేవాడు. ఆ షార్ట్కి వెళ్ళే ముందర డైలాగ్ అనేటప్పటికి డైలాగ్ అప్పటికి ప్రిపేర్ చేసేసేవారు మోహన్ బాబు గారు. ఈ డైలాగ్ చెప్పరా 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 అంటే 4-5 సార్లు చెప్పేవాడు అబ్బాయి. చెప్పేసి టక్కన పరిగెత్తేవాడు. అంటే స్థిరంగా కూర్చోకుండా చిన్నపిల్లలు చూడండి పరిగెడుతూ ఆడుకుంటుంటారు కదా, అలాగే ఉండేవాడు. షార్ట్ అన్నామంటే అబ్బాయిని తీసుకొచ్చారు, ఎక్కడ ఉండేవాడు అక్కడక్కడ ఉండేవాడు, తీసుకొచ్చి కూర్చోబెడితే మా డైలాగ్ చెప్పేవారు, అనుకున్నట్టు ఎక్స్ప్రెషన్ కూడా బాగా చేసేవాడు అతను. అలాగే మనకి కన్నప్ప సినిమాలో శివ శంకర సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి విపరీతంగా జనాలు ఆకట్టుకుంటుంది. కన్నప్ప సినిమా మీద బజ్జు విపరీతంగా పెంచేసిన పాట అది. చాలా అద్భుతంగా వచ్చింది. ఆ పాట జర్నీని మీరు దగ్గర నుండి చూసుంటారు కాబట్టి అసలు ఎలా ఆ పాట జర్నీ గురించి చెప్తారు? అంటే పాట జర్నీ అంటే నిజంగా అంటే ఆ పాట రామజోగయ్య శాస్త్రి గారు రాశారండి. అది అంటే అంటే ఆ పిక్చర్ వేసినప్పుడు మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. ప్రభుదేవ గారు కంపోజ్ చేశారు. రియల్గా ఏంటంటే అండి అంటే ఇప్పుడు మీరు అడిగారు కనుక దానికి ముందర సీన్ ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా విష్ణు గారు ఇష్టపడి రాయించుకునే సీన్ అనమాట. ఇది ఫరెవర్ మిగిలిపోవాలండి అన్నారు. అంటే దాని అంటే ఒక చిన్న హింట్ ఏంటంటే మీకు ఆ పాట ముందర వచ్చే ఒక లీడు ఒక 5 నిమిషాలు అనుకోండి, 3-4 నిమిషాలు 5 నిమిషాలు అనుకుంటుంది. మీరు అల్టిమేట్గా ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతారు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. సో అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే చావా మూవీ రిలీజ్ అయ్యి విపరీతమైన కలెక్షన్లు సాధిస్తుంది. హిందువులందరూ గర్వంగా థియేటర్లో రొమ్ము విడుచుకొని చూస్తున్న సినిమా అది. మనకి ఇప్పుడు కన్నప్పలో చూసినా అరే
సారీ మనకి ఇప్పుడు కన్నప్పలో చూసినా అలాంటి ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. హిందువులందరికీ ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్తున్నారు. 100% ఉంటుందండి. హిందువులని కాదు, ప్రత్యేకంగా అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టమేనండి. యూనివర్సల్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు నాస్తికుడు ఆస్తికుడు అనేది ప్రపంచంలో ఉండే అన్ని చోట్ల, అంటే అది ప్రాంతాలకి, భాషలకి, దేశాలకి కూడా అతీతమైంది. అట్లాగే హిందుత్వంతో పాటు శివతత్వం కూడా కలిసింది కనుక డెఫినెట్గా అందరికీ, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.